నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఈసీ అధీనంలోని వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరింది? మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. ఎన్నికల రోజున వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ రోజే ఫిర్యాదు చేయకుండా అధికారులు ఏం చేస్తున్నారని సిపిఐ నారాయణ ప్రశ్నించారు. విశాఖ జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్నస్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ఓటమి ఖాయమని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని వి హనుమంతరావు ధీమా వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సిన వీడియో నారా లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎవరు లీక్ చేశారు, ఇది ఫేకా ఒరిజినల్ తేల్చాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో అర్థం కావటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈసీ నుంచి బయటికి రావాల్సిన వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరిందని ప్రశ్నించారు. అధికారులను సస్పెండ్ చేశారు, కలెక్టర్ని మార్చారు, ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు. ఏదో కొంత జరిగింది, ప్రాథమికంగా తప్పు జరిగిందనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం. ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూతులు క్యాప్చర్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ప్రధానంగా పలనాడులో, అంటే మా జిల్లాలో చాలా ఎక్కువగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఒక విధంగా చెప్పాలంటే కానీ విని ఎరుగని రీతిలో ఏ రోజు జరగనట్టు. ఎన్నికల రోజున వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ రోజే ఫిర్యాదు చేయకుండా అధికారులు ఏం చేస్తున్నారని సిపిఐ సీనియర్ నేత నారాయణ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వైకాపాకు అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని, అనుకునేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆశ్చర్యం ఏంటంటే, లాస్ట్ మినిట్లో ఈసీ పట్టించుకొని డీజీపీ అంటే మార్చింది, కానీ కింద పునాది మొత్తం వైసీపీ సామ్రాజ్యం ఉంది. కానిస్టేబుల్స్, ఎస్ఐ, సిఐ మొదలుకొని వీళ్ళంతా కూడా వైసీపీ సామ్రాజ్యం. వీళ్ళు పై వాళ్ళని మార్చారు, కొంతమంది వాళ్ళు మార్చి ఎవరు వీళ్ళని వినలేదు. వాళ్ళు చెప్పేశారు మా మాట వినడం లేదు. మీకు ఎగ్జాంపుల్ రెండే. ఒకటి చంద్రగిరి నేను స్వయంగా చూశాను కాబట్టి, అంటే ఒక లేట్గా పోయాను. స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చోట పోలీసులు పెట్టరా? మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు, కెమెరాలు లేవు, ఎన్నికల ఆఫీసర్లు మాత్రం ఉన్నారు. వాడు ఎవరో దాడి చేసి ఉంటే పిల్లి రామకృష్ణ అంటే అయితే చెప్పపోయేవాళ్ళు మొత్తం. అప్పుడు టీడీపీ అభ్యర్థి ఆడికి వచ్చాడు. తను వెంటనే గొడ్డళ్ళు సమిట్లు తీసుకొచ్చి ప్రీ ప్లాన్ దాడి చేశారు. ఆ గన్మెన్ తను చచ్చిపోయాడు. ఎప్పుడు బయటపడింది తెలుసా? ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారుకి ముందర రోజే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలే సాక్ష్యమైనవి తప్పితే, లేకుండా పోతే సాక్ష్యాలు లేవు. వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసు ఫోన్ చేస్తే 45 మినిట్స్ రాలే పోలీసు. రెండోది అందరికి తెలుసు, 11వ తారీఖు పోలింగ్ జరిగితే మాచర్ల ఎమ్మెల్యే తను పగలగొడితే ఎప్పుడు బయటకు వచ్చింది? నేను 19th కూడా పోయిన గుంటూరుకి, అప్పుడు కూడా బయటపడలా. అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు, మరి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వాలా? మరి పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ. చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది. అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి నా ఉద్దేశంలో పోలింగ్. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్నస్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వామివారికి చందన సమర్పణ పూర్తి చేశారు. తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారికి మేల్కొల్పు పలికారు. సుప్రభాత సేవలు నిర్వహించి సుగంధ ద్రవ్యాల మిళితం చేసి సిద్ధం చేసిన శ్రీగంధాన్ని స్వామికి సమర్పణ చేశారు.
స్వామివారి నిజరూప దర్శనం కోసం వైశాఖ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వరాహ పుష్కరిణిలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసినట్లు సింహాచలం ఈవో తెలిపారు. भांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా రెండవ విడత చందన సమర్పణం జరిగింది. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత సుమారుగా ఒక 125 కేజీల చందనాన్ని స్వామికి రెండవ విడతగా సమర్పణం చేయడం జరిగింది. ఇవాళ మొదట అక్షయ తృతీయ నాడు 3 మణుగుల చందాన్ని సమర్పించాం. ఇవాళ కాస్త ప్రౌఢ రూపం అన్నమాట. అలాంటి రూపంలో స్వామి మనకి దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఖాయమని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇకపోతే ఇవాళ 5 విడతలు ఎన్నికలు జరిగాయి. ఇంకా 2 విడతలు ఉన్నాయి, 6th and 7th. కానీ ఎవరికి వాళ్ళే ఇవ్వాలని కూడా ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎలాంటి రెచ్చగొట్టే మాటలు జరుగుతుందని, దీని ప్రభావం బాగుండదని రిపీటెడ్ గా సీఓ చెప్పినా, ఎలక్షన్ చెప్పినా వాళ్ళ మాటలో మార్పు రాదు. మాట వరుసకు నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, ఇండియా కూటమట క్యాన్సర్ అట. నాకు అర్థం కాలేవు. ఒక నేషనల్ నువ్వు దేశానికి ప్రధానమంత్రి, అన్ని కూటమిలో కలిసి, అందులో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నదాన్ని క్యాన్సర్ అంటారు. అంతటితో అవుతలేడు ఆయన. మేమట పాకిస్తాన్ మద్దతుదారులమట, వాళ్ళ దగ్గర బాంబులు ఉంటే నా దగ్గర 56 ఇంచెస్ ఛాతీ ఉన్నదని చెప్పి ఏంది భాష నాకు అర్థం కాదు. దాని మీద ఇంకోటి అంటున్నాడు ఆయన, ఇండియా కూటమికి వేస్తే డెవలప్మెంటే ఉండదు. ఈయన ఒక్కడే డెవలప్మెంట్ చేసిన, ఏం డెవలప్మెంట్ చేసినో చెప్పు నేను అడుగుతున్నా. అంతేకాదు అమిత్ షా ఇంకో మాట అంటాడు, 300 సీట్లు మాకు వచ్చేసినాయి, ఇక రేపు అప్కి బార్ 400 పార్. అది కూడా ఎందుకు అంటున్నారంటే రాజీవ్ గాంధీ 4000 కిలోమీటర్లు. అక్రమ కేసులతో భయపెట్టి మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయటపెట్టాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్యారెక్టర్ను ఇన్సల్ట్ చేస్తూ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఈవీఎం ఘటనను చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దర్యాప్తు జరిగించాలి.
దానికి అన్ని చర్యలు మేము చేపడతాం. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఎవరో ఆపలేరు. మాచర్లలో ప్రజా బలంతో అతను 4 సార్లు గెలిచాడు, 5వసారి గెలుస్తాడు. ఈరోజు ఏదో ఒక 4-5 అఫీషియల్స్ ని మేనేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదు. చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాలని. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతాం, ఎదుర్కొంటాం. ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు ఎవరికి చెప్తాడు? ఇదే నసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబులు వెళ్ళాయి. ఆయనకు మళ్ళీ మంత్రి ఇచ్చాడు గెలిచిన తర్వాత. ఆయన చెప్తున్నాడు. ఇంతెందుకు మాచర్లలో ఇదే బ్రహ్మారెడ్డి గారు 7 మర్డర్లు వాళ్ళ బంధువుల్ని చేయలేదా? దాంట్లో ఫ్రేమ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఆ రోజున్న తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమనగా బ్రహ్మారెడ్డిని పెట్టి నిరూపించలే? ఆ రోజు ముందుకు పోలేదా? మళ్ళీ ఈరోజు అతన్నే తెచ్చి క్యాండిడేట్ గా పెట్టారు. ఈరోజు అల్లర్లకు కారణం ఇవే కదా. మీరు ఫ్రాక్షన్ నడుపుతూ, మీరు గొడవలు సృష్టిస్తూ, అక్కసుతో కుళ్ళుతో. ఈరోజు అడుగుతున్నా నేను, గురజాల నియోజకవర్గంలో కొత్తగనేస్పాడు, కేసానపల్లి టీడీపీ నేతలు చలో మాచర్లకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను గురువారం నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకులు అరాచక పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ అరాచకంతో ముగింపు దశకు చేరుకుందని అన్నారు. 20వ తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి. దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి. ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ CEO స్పందించారు. కేసుకు ఆదేశాలు ఇచ్చారు. 10 సెక్షన్లతో కేసు పెట్టామని CEO తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పు అంటున్నాడు. అట్లాగే కాసుకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒక CEO చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా? ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో 15 మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు, మా మీద తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహుని క్షేత్రంలో ఈ నెల 18 నుంచి జరుగుతున్న నారసింహుని ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా గురువారం నారసింహ మూలమంత్ర హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో శాంతి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామికోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నేటి సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. నమస్కారం చేసుకోండి గోవింద్. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన బుధవారం రాత్రి గోవిందరాజస్వామి వారు చంద్రప్రభ వాహనంపై దర్బారు కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది. ఔషధీసుడైన చంద్రుడు మనకు పోషకుడే.
ఆ ఔషధాలు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు. వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్న సిఎస్ జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జనసేన నాయకులు ఆకేపాటి సుభాషిణి, సుమన్ బాబులతో కలిసి కిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. జవహర్ రెడ్డి ఉన్నాడన్న ధైర్యంతో వైసీపీ మూకల ఈవీఎంల ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దీనికంతా కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే. అనేకసార్లు చెప్పాం గతంలో కూడా, సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి, ఆయన ఉంటే ఎన్నికలు సజీవ జరగమని చెప్పాం. అదే విధంగా జరిగింది. ఎంత ధైర్యం ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దలు కొట్టినా జరిగి వారమైంది, నిన్న బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో ఎన్నున్నాయో, ఎన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈ రోజు ఆయన లుకౌట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి, పారిపోయారు అని చెప్తున్నారు కదా. నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్న రామకృష్ణ రెడ్డి గారి మీద ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరస్తులు చేర్చాలి. ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది, ముద్దు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇతను నేరస్తుడే కదా, ఇతన్ని ఇంటర్వ్యూ చేసి ఆయనకి సపోర్ట్ గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. చేస్తే గానీ ఇంకోసారి ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడతారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను నియోజకవర్గం కేంద్రంలోని స్ట్రాంగ్ రూములలో కాకుండా జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన సెంటర్లలో ప్రత్యేక స్ట్రాంగ్ రూములలో భద్రపరచాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఎన్నికల కమిషన్కు జిల్లా ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని ఈవీఎం బాక్సులు ఎన్నికల కమిషనర్ అంటే డిస్ట్రిక్ట్ ఎన్నికల కమిషనర్ గారు కేటాయించినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్లకు అన్ని చేరుకున్నాయి. అయితే ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటాను
పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఎక్కడ ఎన్నికలు జరిగినాయో అక్కడే ఇంచుమించు అట్లే ఉన్నాయి. అక్కడ సెక్యూరిటీ పైన మాకు కొన్ని అంటే అనుమానానికి తావిచ్చే విధంగా సెక్యూరిటీ అనేది 3 అంచెల భద్రత లేదు. ఎందుకు స్ట్రాంగ్ రూమ్ కింద తరలించలేకపోయారు? దాదాపుగా 13 ఎలక్షన్ జరిగింది, ఈరోజు 22వ తారీఖు వచ్చింది. కాబట్టి ఎన్నికల కమిషనర్ గారికి మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లో కానీ ట్రెజరీల్లో కానీ ఎక్కడంతా ఆర్ఓ కంట్రోల్ అంటే కాన్స్టిట్యున్సీ ఆర్ఓ కంట్రోల్లో ఉన్నటువంటి ఈవీఎంలని సెక్యూరిటీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ వారి ప్రతినిధుల సమక్షంలో ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ రూములు తరలించాలి. ఇప్పుడున్న స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయకుండా కొత్త రాష్ట్రంలో 145 సీట్లపైన ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తోందని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు సైతం అంటున్నారన్నారు. వైసీపీ నాయకులు వైరస్యంలో పడ్డారన్నారు. దానిలో భాగంగానే మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవర్తించిన తీరు నిదర్శనమన్నారు. మాట్లాడుకుంటా ఉన్నారు. ఇటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది చెప్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యానికి లోనైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంత నైరాశ్యం అంటే ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఈవీఎంలు పగలగొట్టిన విధానం, ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలు పగలగొట్టడం, పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషను సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అద్దం పడతా ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం, సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం కాకినాడలో తూతూ మంత్రంగా ముగిసింది. కేవలం 10 నిమిషాల్లోనే ఎన్నికలు కూడా అమలులో ఉన్నందువల్ల సమావేశాన్ని ముగించారు. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో గల జీవీఎంసీ బాలయోగి సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. భారత ఎన్నికల సంఘం ద్వారా 2024 సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మరియు భారత ఎన్నికల సంఘం వారిచే విడుదల చేయబడిన సర్క్యులర్ నెంబర్ 437/INST/EC1 ఫంక్షన్ MCC 2024 MCC ఎన్ఫోర్స్మెంట్ తేదీ 2/1/24లోని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ 16/3/24 తేదీ నుండి అమలులో ఉన్నందున సదరు ప్రవర్తన నియమావళికి లోబడి పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్థాయి సంఘ మరియు సాధారణ సర్వసభ్య సమావేశములను నిర్వహించవలసి ఉన్నవి. కావున సదరు సభ్యులను, అధికారులను సమావేశపరిచి ఏ విధమైన సమీక్షలు నిర్వహించకుండా మరియు ఎటువంటి అంశములు గాని అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో కనీవిని ఎరుగని రీతిలో స్వామివారి రథోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అతిపెద్ద రథంపై సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవారుల అర్చకులు వేయింపచేసి శాస్త్రీయమైన పూజలు నిర్వహించారు. అనంతరం అన్నవరం పురవీధుల్లో ఈ రథాన్ని భక్తులు లాగుతూ స్వామివారి సేవలో కొనియాడారు. భక్తుల రథోత్సవంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.